సో భద్రమన్న, మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి ఉన్నారు మీరు ఇప్పటిదాకా. అండ్ ప్రీవియస్ డ్రింకర్ సాయిలో కూడా ఒక మీ రోల్కి సరిపడా క్యారెక్టర్, దానికి మంచి అప్లాస్ కూడా వచ్చింది యాక్చువల్గా. సో ఇందులో ఫోటోషూట్ క్యారెక్టర్ అనే దానికి ఎంతవరకు, అంటే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో మీ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గుర్తింపు ఉంటుంది, కానీ మీ క్యారెక్టర్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? అంటే అదృష్టం ఏంటంటే సతీష్ సార్ లాగా అలాంటి డైరెక్టర్ రాసుకునేటప్పుడు ఆ స్క్రిప్ట్లో మన పేరు ఉంది అంటే అదే చాలా అదృష్టం యాక్చువల్గా. వీఆర్ ఆల్ బ్లెస్డ్. సో దాంట్లో ఒక్కొక్కరికి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళు దీంట్లో ఎలా బాగుంటారు అన్నీ డైరెక్టర్ ఆయనే మొత్తం చూసుకుంటారు. కాబట్టి దీంట్లో ఒక ఫోటోగ్రాఫర్ అయితే ఎలా ఉంటాడు, వీడి కంగారికి వాళ్ళ దానికి ఎలాగ ఉంటుంది, ఆడావిడ ఎంతలా చేయొచ్చు అనేది ఆయన థాట్ ప్రాసెస్కి ఇది సరిపోతాడని నేను అనిపించి వచ్చిన క్యారెక్టర్ అనమాట యాక్చువల్గా. సో నా క్యారెక్టర్ అన్న దాంతో కాకుండా మామూలుగా జనరల్గా అంటుంటాం సిగరెట్ తాగడం, మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అని. అంటే ఆరోగ్యం అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలే, ఆరోగ్యానికి హానికరం అని. అందుకే అది ప్రేమకి హానికరం అంటే ఇప్పుడు అందరికీ ప్రేమ కావాలి. ఇప్పుడు హీరో అంటే ఆబ్వియస్గా అన్న ప్రేమ కావాలి. ఆ ప్రేమ దానితో కనుక ఇలాంటి అలవాట్లు కానీ మార్పించగలిగితే ఏంటి అని ఒక పాయింట్ వినగానే నిజమే కదా, ఆరోగ్యం హానికరం అంటే ఎవరు పట్టించుకోరు. అందరూ అంటాం హెల్త్ ఈజ్ వెల్త్, హెల్త్ ఈజ్ వెల్త్ అని. ఇప్పుడు కొన్ని మన దగ్గర హెల్త్ లేనంత వరకు అప్పుడు ఇంక తప్పదు ఇంకా ఆడికి. సో అలాంటి ఒక మంచి పాయింట్ని ఇలాగే దాంట్లో ఇలా రావడం ఎందుకు, మన టైటిల్ చూస్తే దాంతో అంత క్రియేటివిటీ అక్కడే అర్థమైపోయింది అసలు. సో చాలా చాలా మంచి సినిమా. ఇందాక బ్రదర్ అన్నట్లు ఇంతమంది ఒకసారి మనం ఒక పోస్టర్ చూస్తేనే హాయిగా అనిపించే ఒక సినిమా. ఇప్పుడు యూత్ఫుల్ స్టార్ అయినా నితిన్ భయ్య. సో కంప్లీట్ ఆ యూత్ ప్లస్ ఈ ఫ్యామిలీ కలిస్తే ఒక మంచి కాంబినేషన్ అవుతుందని చెప్పి నేను నమ్ముతున్నా. వీఆర్ సో బ్లెస్డ్. సో మీరు అందరూ కూడా 6th వచ్చి అందరూ సినిమా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు అంటే తక్కువగానే వస్తున్నాయి కదా. సో ఒక ఫ్యామిలీ బయటికి కదలాలంటే ఒక రీజన్ కావాలన్నట్టు, ఆ రీజనే ఇది, ఈ సినిమా చూడండి అని. పైగా సతీష్ వేగేషన్ గారు యాజ్ ఇట్ ఈజ్ ఆయన రైటింగ్ సైడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఎస్పెషల్లీ పల్లెటూరు వాతావరణము వాటిని బాగా ప్రతిబింబిస్తారు. సో చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు చూస్తే యూ విల్ ఫీల్ ఇట్. మీరు చూసి ఆనందిస్తారు చెప్తున్నా కదన్నా, హీరో గారికి మ్యాట్ అట్లా మనకి యూత్ మొత్తం కనెక్ట్ చేసుకుని ఒక సినిమాలు చేసిండు కదా. ఫ్యామిలీస్ అందరికీ హీరో దగ్గర అవుతాడు. హీరోయిన్ మీద మంచి మార్కులు పడతాయి ఈ సినిమాలో. ఎందుకంటే తను ఎలా ఒప్పిస్తుంటుంది పెద్దలను అని, అంటే ఒక అమ్మాయి ఎలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంటుంది ఒకటి ఉంటుంది. హీరో ఉండేది అందరు కనెక్ట్ అవుతూ ఒక చిన్న మనందరూ కనెక్ట్ అయ్యే సినిమా అవుతుంది సార్. సూపర్. సంపద గారు, యాక్చువల్గా శ్రీ రాజావారు ఆయన్ని సిగరెట్ మానిపించడానికి జరిగిన వార్లో గెలిచే ఉంటారు పక్కా, చివరికి అయితే సక్సెస్ ఉంటుంది. కానీ ఎంతవరకు పాప ఆయన్ని కొట్టారు, నిజంగా కొట్టారు, సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి అలాంటివి? బై మిస్టేక్ చాలా సార్లు కొట్టాను. అది ఎంత అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా ఇట్ యూస్ టు పాపం. కానీ ఆ ఫీల్ రావాలని చెప్పి హీ ఆల్సో యూస్ టు టెల్ దట్ ఇట్స్ ఓకే కెన్ హిట్ అని. సో చాలా సార్లు దెబ్బలు పడ్డాయి. నితిన్ గారు అంటే ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు కంప్లీట్ ఒక ఫ్యామిలీ డ్రామాతో వస్తున్నారు కాబట్టి, అండ్ ఆయనతో వర్కింగ్ ఎలా ఉండింది? చాలా బాగుంది. ఐ థింక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అందరి వర్కింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్. సో చాలా నేర్చుకున్నాను నేనైతే ఫస్ట్ సినిమా కాబట్టి. ఐ హ్యాడ్ సో మచ్ టు సీ, సో మచ్ టు లెర్న్ ఫ్రమ్. Nitin also is a great person even behind the scenes. So it was very nice. ప్రభు గారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్. అంటే మీరు వేణు గారితో ఎక్కువ స్నేహంగా ఉన్నారు, ఆయన సినిమాలతోనే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు, అండ్ తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాల్లో కామన్. సో అంటే మీరు ఇన్ని సినిమాలు చేశారు, నెంబర్ ఆఫ్ మూవీస్ యూ డిడ్. ఎక్కడన్నా అనిపించింది సార్ కరెక్ట్ రిప్రజెంటేషన్ మీకు ఎక్కడన్నా రాలేదు అనే ఫీల్ ఏదన్నా? అంటే క్యారెక్టర్ వైజ్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, బట్ ప్రాపర్ రిప్రజెంటేషన్ రికగ్నిషన్ అంటే మీరు అనుకునే క్యారెక్టర్స్ పడ్డాయి అనుకున్నారు? లేదు సార్, ఇప్పుడు ఏ యాక్టర్కి అట్లా పడిపోయింది అయిపోయింది అనేది ఉంటుందండి. ఆ ఆకలి అలాగే ఉంటుందండి కదా. ఇప్పుడు ఇది చేసాం,
అరే బాగుంది, నెక్స్ట్ ఏంటి, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్, యాజ్ యూ సెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చేయాలా. అవుట్ ఆఫ్ ద అండ్ జనరల్లీ కొన్ని ఏమవుతాయి అంటే అండి, కంఫర్ట్ జోన్లో పని చేస్తాం కదండి, ఆ కంఫర్ట్ జోన్లో పని చేసిన దానికి పెద్ద రికగ్నైజేషన్ ఉండదు సార్. యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ రియల్లీ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అట్లా దిస్ ఈస్ డెఫినెట్లీ నేను చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్. ఇట్స్ వండర్ఫుల్, బాగా రాశారు. ఏమో నేను ఎలా చేశాను అనేది రేపు జనాలు చెప్పాలి. బట్ థింగ్ ఇస్ ఐ రియలీ లవ్డ్ అండి. అండ్ మోర్ ఓవర్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మీకు ముందు చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తాం సార్. ఇంటి నుంచి బయలుదేరుతాం, 9ంటికి వెళ్తాం, చేస్తాం, 6ంటికి 5ంటికి అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ అలా కాదండి. ఇప్పుడు రావు రమేష్ గారు నా ముందే ఉన్నారు, నరేష్ గారు నా ముందే ఉన్నారు, రవి నా ముందే ఉన్నారు, భద్రము, ఈవిడి, హీరో గారు, వీళ్ళందరూ అంటే ఎక్కడికి వెళ్తాం లేదు. అంటే పడుకునేటప్పుడు పడుకుంటామే, మిగతా అన్ని టైంలో వీ యూస్ టు బంప్ ఇంటూ ఈచ్ అదర్. సో అది నిజంగానే అంటే ఇప్పుడు ఏమండి ఇవాళ చూశాను మిమ్మల్ని, వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం, అప్పుడు వేరు. ఇవాళ నుంచి 4 రోజుల్లో వారం రోజులు మన ఇద్దరం కలిసే తిరిగి అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ తెలుస్తాయి కదా, ఆ కంఫర్ట్ జోన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు రావు రమేష్ గారు నేను చాలా సినిమాలు చేసామండి, చాలా సినిమాల్లో నేను ఆయనతో చాలా ట్రావెల్ చేశానండి. అంటే ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ మోరోవర్ నేను ఆయనకి చాలా ఇష్టం అండి. సో మా బాండింగ్ వేరండి. నరేష్ గారితో ఫస్ట్ టైం చేస్తుంది అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్. సో ఆయనతో ర్యాప్ వచ్చింది నాకు. ఇప్పుడు ఆయన నేను వెళ్ళంగా పలకరింపు వేరు. ఇప్పుడు నేను వచ్చి హలో అండి అంటాను, రోజు కలుస్తున్నాం, ఆ పలకరింపు వేరు అవుద్ది. అంటే మరి మీరు నోటీస్ చేసి అది ఆ చిన్న ప్రేమ, కన్సర్న్. లైక్ వైజ్ ఇక్కడ అందరండి, ఇప్పుడు ప్రవీణ్ కానీ, సుదర్శన్ కానీ, చింటూ కానీ, ఆనంద్ కానీ, ఆల్ రావు రమేష్ గారు, ఆల్ దీస్ పీపుల్ కొంచెం ఎక్కువ తెలుసు, అంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ తెలుసు. అలాగే ఈ సినిమాలో కూడా అండి క్యారెక్టర్లు కూడా అన్నీ, ఇప్పుడు ఈ క్యారెక్టరు అటు వెళ్తుంది లేకపోతే ఒకళ్ళతోటే ఉంది అని లేదండి, ఇది కూడా ఇంట్లోనే ఉంది, బయట అయినా కూడా ఈ ఇంట్లో క్యారెక్టరే. సో అదంతా ఒక కుటుంబం అండి, ఒక పెద్ద ఊర్లో ఒక పెద్ద కుటుంబంలో జరిగే మ్యాటర్ అండి. మీకు ఇక్కడ టీజర్లో ట్రైలర్లో మనం చూపెట్టలే కానీ ఎవరి క్యారెక్టరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ అన్న ఫ్యామిలీకి, మన చింటూ అన్న ఫ్యామిలీకి, మన ప్రవీణ్ అన్న రెగ్యులర్ క్యారెక్టర్ చేయలేదు, వీళ్ళంతా రెగ్యులర్గా చేయడం, అందరి కొత్తగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు అలా క్యారెక్టర్స్ చేంజ్ అవ్వరు పడ్డాయి, బాగా మంచిగా ఉంటుంది ట్రాక్ అందరికీ.